హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. గుడ్ మార్నింగ్. ప్రజెంట్ నేను థాయిలాండ్లో ఉన్నా. యాక్చువల్లీ జపాన్ వీసా అప్లై చేద్దామని వచ్చా. జపాన్ ఎంబసీకి వెళ్తే జపాన్ వీసా అప్లై చేయాలంటే థాయిలాండ్ 3 months వ్యాలిడిటీ ఉన్న వీసా ఉండాలంట మన దగ్గర. సో అది నా దగ్గర లేదు కాబట్టి తర్వాత చైనా వీసా అప్లై చేయడానికి వెళ్ళా. సో అది ఇచ్చారు. అంటే నేను ఇండియా వచ్చా మధ్యలో ఒక 4 days పాస్పోర్ట్ రెన్యూవల్ కోసం. సో ఆ రెన్యూవల్ అయిపోగానే ఇక్కడైతే అప్లై చేయడం ఈజీ. ఇండియాలోని చైనా వీసాకు 10,000 అడిగారు, ఇక్కడైతే నాకు 3,000 అయింది. సో అక్కడ 7,000 మిగిలింది అనమాట. సో అది కాకుండా ఇక్కడ స్టే కూడా చాలా తక్కువ. హాస్టల్స్ లైక్ ఓన్లీ 1,000 rupees per day అవుతుంది. 800 to 1,000. అక్కడైతే నేను రోజుకు 3,000 ఇవ్వాల్సి వస్తుంది అక్కడ ఉండాలంటే. ఆ 3,000లో కూడా అంత కంఫర్ట్ లేదనమాట. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఆ టైగర్ పార్క్ ఒకటి ఉండిపోయింది పటాయాలోని. సో నాతో పాటు ఆర్యన్ అని నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. తను చైనాలోని MBBS చేస్తున్నాడు. సో మేమిద్దరం కలిసి తను ఇక్కడ I have to take you to buy. No, we'll buy. Huh? No. ไม่ใช่ มันต้องเทคแคร์คนขับรถต้องพาไปซื้อตั๋วครับ Only drop. వీడెందుకు టికెట్లు కొంటారు మనకి? Only drop. Yeah, Tiger Park. YouTuber? Yeah. You YouTuber? Yes. Hello. Hi. Welcome to Thailand. వాడే టికెట్లు కొంటాడంట మాకు. YouTuber? Yeah. YouTuber? I subscribe. Subscribe. Can you tell once again? Subscribe చేసుకుంటాడంట. ఓకే. బాబోయ్, తాయి కీబోర్డ్. Okay. Wow. Yeah, you are. Yes, me. Oh. Okay, susu. Thank you. Kapun ka. We have I haveอันนี้อยู่ใช่ไหมไม่ใช่ครับ Oh, thank you.ดูఏం చెప్తున్నాడో అర్థం కావట్లే. తినే ఆర్యన్ హాయ్ చెప్పు. తను చైనాలోని MBBS చదువుతున్నాడు అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు. సో నేను ఇక్కడ థాయిలాండ్లో ఉన్న తోడు అని చెప్పి తనకు కూడా ఒక కంట్రీ కవర్ అవుతుందని ఇటు వచ్చాడు, ఖాళీ ఉందని. సో మేమిద్దరం కలిసి టైగర్ పార్క్ వెళ్తాం. ఇక్కడ ఏందో ఫోన్ ఎక్కువ చూస్తాం. చెప్పు ఎట్లా ఎట్లా అంటే డ్రైవ్ చేస్తున్నా, వీడియోలు చూస్తున్నాను. టైగర్ పార్క్ వెళ్తాం, ఇంకే పార్క్ వెళ్తాం ఇప్పుడు? నిజమే. ముందు తప్ప అన్ని దిక్కులు చూస్తాను నేను. అది టైగర్ పార్క్ పటాయాలో ఉంది, ఇంకా ఫుకెట్లో కూడా ఉంది, బ్యాంకాక్లో లేదు. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం టైగర్స్ని టచ్ చేయొచ్చు అనమాట. చాలామంది వీడియోలు చేశారు ఇంతకు ముందు, కానీ మన ఎక్స్పీరియన్స్ ఏంటో చూద్దాం. నేను అంత యానిమల్ ఫ్రెండ్లీ ఏం కాదు. సో నువ్వు యానిమల్ ఫ్రెండ్లీనా? అట్లీస్ట్ ఆర్య ఎంజాయ్ చేస్తాడు. మా టైగర్ పార్క్ ఇప్పుడు సస్పెన్స్ స్టోరీ అయిపోద్ది వెళ్ళేదాకా.
టైగర్ ఇట్స్ ఓకే అంట. పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తే రైడ్ని. ఇప్పుడు ఆడ బోన్లోకి వెళ్ళి మళ్ళీ కెలికేసి రావాలి మేము ఇద్దరం. ఏమైనా అన్యాయమా పాపం టైగర్స్కి. మేము ఒక్కొక్కరం మేము ఈచ్ మీడియం టైగర్కి 590 బాత్ అనమాట. అంటే 1200 1300-1400 రూపీస్ ఆల్మోస్ట్ ఎంట్రీ టికెట్. బోన్లో 10 నిమిషాలు కంపు. 10 నిమిషాలు బోన్లోకి వెళ్ళి మరీ టైగర్ని కెలికేసి రావడానికి 1400 ఇచ్చాం. ఎగ్జిట్ అప్పుడే. దారుణమైన కంపు కొడుతుంది ఇక్కడ. పాపం ఒక్కొక్క టైగర్ని ఒక్కొక్క జైల్లో వేసారు ఇళ్ళు. ఇక్కడ ఉన్నాయి కదా. నేనే చెప్తే వీటిని చూస్తే బాధ వేస్తుంది అబ్బా కదా. ఏందో ఒక్కొక్కడిని ఒక్కొక్క జైల్లో పెట్టినట్టు పెట్టరు. ఆవుల్ని కట్టినట్టు కట్టేశారు. అది ఫోన్ ప్లాంట్. అది భలే పెరిగింది పెద్దగా. అది మంచి ఆక్సిజన్ ప్లాంట్. మీడియం టైగర్. లోపలికి వెళ్ళడానికి మళ్ళీ 40 minutes వెయిటింగ్. Follow staff or time. Don't walk alone. Your mobile, please no flash, no calling, no video call. బ్యాగులు కూడా పెట్టేసాం. వీడియో ఫోటో రెండు. ఓకే డన్. లవ్లీ.เขาบอกเขาทอดก่อนไข่2 ลูกจบ కరబట్టుకున్నారు ఇల్లు.นี่ตรงนี้ก็ได้ไอ้เหยียบให้แล้ว దాన్ని అవి కరుస్తాయేమో నాన్న.ไปนอนอยู่บ้านนะพ่อมาแล้วఫోటో దినా.ร้าน ตูดกูด้วยห่าง อ้าวกูบอกมึงเลย มันโดนช็อตแล้วมันหาผมไงมาดามมุกelectric ร้านการันตี มุก โอ้ โอ้ยเนาะเด็ดทามอ่ะช็อตยิงโอ้ยป้ามันกุฏิช็อต ఓ నాకు కూడా కొట్టింది.ถือภาษีวะแบบมึงเลย กูไม่ได้นับถือมึงไง ఓ ఓకే ఓకే. దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాడా. ఇది షాక్ కొడుతుంది. పట్టుకో.โดนกูด้วยดิసడన్ గా వెనక్కి తిరిగితేอะไร నా జీవితం.มาแล้ว వద్దులే.มาแล้ว มาแล้วเลย ఫోటో నీ చాలు.วันใช่ไหมวันมาป้าคำวิทย์มีมาเร็วมานี่ลุก సడన్ గా వెనక్కి తిరిగితే గుండె లాగిపోయింది. I'll touch. అది తిరిగి ఒక్క చూపు చూస్తే చాలు గుండె అయిపోయి అలాగే స్టాచ్యూ అయిపోయి అలా పడిపోతా. పాపం దానికి కరెంటు కూడా పెట్టారు సడన్గా పరిగెట్టకుండా. అక్కడ ఒకటి ఉంది. అది తీసుకుందాం. అది స్ట్రైట్గా వస్తుందిగా. అవుట్ సైడ్ 10 minutes ఓవర్. 10 minutes ఏం చేస్తావు దీంట్లో వేరే వాళ్ళు ఉన్నారు. పాపం దీని నిద్రపోతుంది. అయిపోయింది.
పెద్ద దడేల్ డాక్టర్, మామూలు డాక్టర్ కాదు. అక్కడ అర్జున్ రెడ్డి పార్ట్ 3 and 4, టైగర్ సెంట్. డోంట్ కేర్, ఎవడు ఎలా పోనీ అని చెప్పి పడుకుంది. పాపం ఇవి అరను కూడా అరవేమో, అవి అరిస్తే గుండె జారి గల్లంత అయ్యింది. బాబోయ్ ఏంటిది? ఇవి కూడా షాక్ కొట్టే. లోపలికి వస్తే 40 minutes వెయిటింగ్, ఇది అది అన్నది. కానీ అసలు మేము ఎక్కడ వెయిట్ చేయలేదు యాక్చువల్లీ. అక్కడ ఏం క్యూలు కట్టాలేమో, మహా అయితే 2-3 ఉంటారేమో. ఇంత జనం ఉన్నప్పుడు 2-3 ఉన్నారంటే ఎక్కువ ఉండరు. ఇవాళ వర్షం కూడా పడుతుంది మార్నింగ్ నుంచి, అంతగా కాదు, నిన్న గట్టిగా పడింది. సో వాళ్ళు ఇంకా పెద్ద టైగర్స్కి అయితే కొంచెం క్యూ ఉంది, బిగ్ టైగర్కి అయితే కొంచెం క్యూ, అంటే మేబీ 2-3 అంతే. 15 minutes పడుతుందేమో, 15-20 minutes. మరి 2 months క్యామ్ 3 ఇస్తా ఉన్నాయి. మా అమ్మ తీసుకుంది ఎందుకు? స్మాల్ అయితే ఎత్తుకోవచ్చా? కాదు కాదు, వాళ్ళ అబ్బాయిని ఎత్తుకున్నారు. నేను కూడా కాలు చూసి తోక అనుకున్నాం. మళ్ళీ టికెట్ తీసుకున్నాం. ఫారెస్ట్ సఫారీ అంట. ఇది మనిషికి 800 టికెట్. ఇంత దూరం వచ్చాం కదా, అది కూడా ఏందో చూసి వెళ్దామని. ఏమైంది? కోపం వచ్చిందా? అవునా? కోపం కొడుతున్నారా దాన్ని? ఎంత పుచ్చుకుందో అది. పాపం నన్ను ప్రశాంతంగా పడుకొని కూడా పడుకోనిట్లేదు. ఈ టైగర్ పార్కులో తిరిగితే పాపం వస్తుంది నిజంగా. పావు గంట వెయిటింగ్. ముందే కూర్చున్న వాళ్ళంగా. అవునా? దీంతో అట్టా కనిపిస్తుంది, ఇట్టా కనిపిస్తుంది అని వెనక్కి కూర్చున్నాడు. Do not put your hands, phone, etc. Fine 1000 Thai baht. Do not knock the glass. 5000 fine. Really? Oh. నీళ్ళల్లో కూడా ఉంది. జస్ట్ ఆ 2 చూపించి ట్రిప్ అయిపోయింది అనాలంట.
మామూలుగా కాదు. నువ్వేంది ట్రైగర్ చూడకుండా ఫోన్ చూసుకుంటున్నావు? ఎంతసేపు చూస్తుందా? ఇంత డబ్బులు కట్టాం కదా, అంతసేపు కావాలంటే అంతసేపు చూడాలి. అయ్యి బాబాయ్ ఆయన కూడా ఫోన్ తీసుకుంటున్నాను. ఒకటే ప్లేస్ అనుకుంటా. స్కామ్ అయిపోయమంటావా? కంపెనీస్ ఇలా తీసుకెళ్ళి అలా తిప్పి తెచ్చేస్తారేమో. అంతే, పెద్ద స్కామ్ అది. యా బొమ్మ కనిపించిందిగా. ఓటి అమ్మ అటు వస్తుంది ఇప్పుడు. అప్పటిది అక్కడే వస్తుంది ఇప్పుడు. ఏది బండి ఇప్పుడు బండి తిరిగిద్ది కదా, నా సైడ్ వస్తుంది కదా ఇది. ఏముందండి? ఓ ఇక్కడ వచ్చినాడు మహారాజా. బాయ్. మన ఇద్దరం పసక్ట్ అయిపోయినట్టున్నాం. మన ఇద్దరే కాదు, అందరూ అందరికి స్కామే. అందరికీ స్కామే అంతవా? పెద్ద స్కామ్ ఇది. సైలెంట్గా వెళ్ళిపోకుండా మళ్ళీ ఇంకొక, అసలు ఈ మొత్తం టైగర్ పార్కే పెద్ద స్కామ్. 50 రూపీస్ ఇచ్చాము, 300 రూపీస్ ఇచ్చాము ముట్టుకోనికి. ఏం ముట్టుకోవడానికి మనిషికి 1300. అది కాకుండా ఈ లోపలికి రావడానికి మనిషికి 800. మొత్తం 2100 ఖర్చు పెట్టి ఇందాక నుంచి మేమిద్దరం ఆడుకు దొబ్బుతున్నాం ఇక్కడ. అసలు ఈ ఫారెస్ట్ రైడ్, దీనికి ఫారెస్ట్ రైడ్ అని పేరు పెట్టారు. మళ్ళీ ఇలా ఒక రింగ్ తిప్పి అలా తిప్పి యూటర్న్ తీసుకొని స్ప్రే ఇచ్చింది. స్ప్రేయా? అవునా? స్ప్రే ఇచ్చిందా? అది మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తున్నాడా? మనల్ని చూసి బాగా వేసిందని. అలా ఓ సర్కిల్ తిరిగి ఇలా యూటర్న్ తీసుకొని ఇలా తిరిగి వెళ్ళిపోవడమే. ఇటు సైడ్ కూడా చూపిస్తారు. ఇటు సైడ్ ఏముంది? అటు సైడ్ ఇటు వెళ్తాడు. దీన్ని చూడ్డానికి వచ్చాము ఇప్పుడు. మా ఇద్దరికి బకరా ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తారు. టైగర్ స్కామ్లో ఇరుక్కున్నాం. పొద్దున్నుంచి వచ్చి డబ్బులు ఇలా ఇసిరేసి వెళ్ళిపోతాం. నాకు 2000, తనకు 2000. మళ్ళీ ఇక్కడికి కారు ఎక్కొచ్చాం. అదో 130 అంటే 260. ఇప్పుడు వెళ్ళడానికి 270. మామూలు వీపీలు అవ్వలేదు ఇవాళ, వీర వీపీలు అయ్యాం. ఇంకా ఉందబ్బా. నేను అపార్థం చేసుకున్నాం, ఇంకో రౌండ్ ఉంది. అక్కడ తీసుకుంటే ఫోటో, అక్కడ తీసుకోవాలి ఫోటో. అప్పుడు మనం టైగర్ పార్క్లో ఉన్నామంటే నమ్ముదే రావాలని. అన్నీ సేద తీరుతున్నాయి. ఇప్పుడు ఫుల్ తిన్నట్టున్నాయి. పాపం స్కామ్ ఏం కాదు, నేనే అపార్థం చేసుకున్నా చాలా తొందరగా. అందుకే చెప్పేది నెవర్ జడ్జ్ టూ ఎర్లీ అని. నెవర్ జడ్జ్ టూ ఎర్లీ, షీ ఆల్వేస్ జడ్జ్. అది కూడా ఈ దడేల్ డాక్టర్ చెప్తున్నాడు.
మాకైతే మంచి డ్రైవర్ దొరికాడు. ఫస్ట్ కొంచెం తొందర పడ్డాను కానీ పర్లే, ఓకే వర్తే. ఫస్ట్ ఆ టైగర్ టచ్ చేసే ఫోటో కన్నా ఇదే బెటర్గా ఉంది. ఎందుకంటే అది జస్ట్ ఇలా వెళ్ళి ముట్టుకొని ఫోటో తీసుకొని వచ్చేసాం. దానికి 1300 ఇచ్చాం. ఓ సో ఫైనల్లీ మేమిద్దరం అయితే ఎంజాయ్ చేసాం ఏదో ఒకటి. లాస్ట్కి టైగర్స్ని విండోస్ నుంచి చూసి ఎంజాయ్ చేసాం. బాగుంది టైగర్ పార్క్. పిల్లలతో వస్తే బెటర్. ఇవాళ ఎండ లేదు కాబట్టి మాకైతే బాగానే ఉంది. సో బాయ్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.